చేయాలి. తండ్రి తాగుబోతుడైతే ఆయన చూసి కుమారుడు కూడా ఇది నేర్చుకుంటాడు. కాబట్టి తండ్రి మనం చేసేదాన్ని కుమారుడు గ్రహిస్తుంటాడు. కాబట్టి మన మంచి ప్రవర్తనలో దేవుని భయభక్తులు కలిగి జీవించినట్లయితే మన బాటలోనే పిల్లవాడు కూడా వస్తాడు. మనం ఏ విధంగా అభివృద్ధి చెందాము, భరత్ ఏ విధంగా చదువుకున్నాడు, అదే విధంగా పిల్లవాడు కూడా చదువుకొని ప్రయోజకుడు అవుతాడు. అప్పుడే పద్యం కూడా ఉంది, పుత్రుడు జన్మించినప్పుడే కాదు ఆ పుత్రుడు జన్మించినప్పుడే కాదు సంతోషం, ఆ పుత్రుడు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి సంతోషం. నిజమైన సంతోషం ఎప్పుడు అవుతుందంటే ఫలానా మరి రిషి అన్నప్పుడు భరత్ను అడగరు, రిషి వాళ్ళ నాన్న అవుతున్నాడు అంట. ఇప్పుడైతే ఏమంటారు, భరత్ వాళ్ళ అబ్బాయి రిషి అంటారు, అవునా? లేదంటే బాబు వాళ్ళ అబ్బాయి ఏం పేరు? హరీష్. బాబు వాళ్ళ అబ్బాయి ఆరి. అదే నువ్వు పెద్ద మంచి ఉద్యోగం చెప్తున్నావు, మీ నాన్న ఎవరు గుర్తుడు, నీ పేరు చెప్పి ఫలానా వాళ్ళ అబ్బాయి అని వాళ్ళ నాన్నగారని తెలియజేస్తారు. మొన్నటిదాకా ఏం చెప్పారు, మస్తాన్ అంటే మస్తాన్ వాళ్ళ అబ్బాయి భరత్ అన్నారు. ఇప్పుడు బయటికి వెళ్తే భరత్ వాళ్ళ నాన్న మస్తాన్. అలానే మరి రిషిని కూడా మంచి ప్రయోజకుని చేసామనుకో, అప్పుడు రిషి వాళ్ళ నాన్న వచ్చారని అందరూ కూడా ఎవరైనా ఆఫీసులో చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చారు అని చెప్తారు. కాబట్టి తండ్రి ఏది చేయటం కుమారుడు చూసిన అదే కానీ వేరే ఏది చేయటం. ప్రభు యొక్క శిక్షలోని బోధలోని పెంచమని. ప్రభు యొక్క శిక్షా బోధ ఏంటంటే ద్వితీయోపదేశ కారణం తెలియజేస్తాను, ముగిస్తాను. ద్వితీయోపదేశ కారణము 6వ అధ్యాయం నేను చదువుతాను. 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం పరిశీలించినట్టయితే ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతోని, నీ పూర్ణాత్మతోని, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంత కూర్చున్నప్పుడు, నీ ఎంత త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలను. వాటిని చూసిన కానీ నీ చేతికి పట్టుకున్నాను. కాబట్టి నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. దేవుడు నియమించిన ఆజ్ఞని మన హృదయాల్లో ముందుండాలి. మన హృదయాల్లో ఉన్నవాటినే పిల్లలకు మనం నేర్పాలి. నీ హృదయం లేకుండా పిల్లలకు నేర్పాలంటే అవి నేర్పలేవు. కాబట్టి మనం ఏం చేస్తున్నా పిల్లలు కూడా అదే చూస్తాడు. అదే కుమార్తె అయితే తల్లి ఏం చేస్తూ చూసి కుమార్తె కూడా అయ్యే నేర్చుకుంది. కాబట్టి తల్లి బాగా వంట చేయడం నేర్చుకుంటే వంట బాగా చేస్తుంది, తల్లి బాగా చదివేయడం నేర్చుకుంటే పిల్లలు కూడా బాగా చదువుకుంటారు. కాబట్టి ఆ విధంగా మనం ఆదర్శమైన గురువులుగా ఉండాలి. మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లిదండ్రులే. ఇంటి దగ్గర జోలపాటలు పాడి పిల్లలకు పాటలు నేర్పుతుంది, మాటలు నేర్పుతుంది. మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులే. తండ్రి తర్వాత గురువు, గురువు తర్వాత దైవాన్ని మామూలు చెప్పుకుంటారు. కానీ దేవుని భయభక్తులు మన జ్ఞానం వస్తుంది కాబట్టి ఆ బిడ్డని దేవుని దేవుని మనుషుల దేవుని ఉద్యోగ చేయాలని మరి కోరుకుంటూ దేవుని చిన్న ప్రార్థన దీవించాల్సింది. చిన్న ప్రార్థన, నీ ప్రేమ చేసిన దయచేసి కాచి కాపాడిన స్తోత్రం దేవా. ప్రభా గడిచిన రాత్రి అంతా కూడా కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో మా సంఘ గారి కుటుంబాలు చేసి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎక్కడ 2-3 కూడి నా నామం ప్రార్థన చేస్తారో వారి మధ్యలో మీరు ఉన్నారని తెలుస్తున్నాం ప్రభా. మా మధ్యలో మీరు ఉన్నారని, మా ప్రార్థన ఆలోచిస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. ప్రభా మరి భర్త కనిపించిన గర్భఫలాన్ని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుమారుడు యెహోవానికి స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం అనేది సమర్పించున్నారు ప్రభా. ఈ బహుమానాన్ని ఈ అందు భయభక్తులు బిడ్డగా పెంచే భాగ్యం దయచేయండి ప్రభా. తల్లిదండ్రులు కూడా జ్ఞానం గల మరి గుణవంతరాలు కన్నీళ్లను కట్టుకోవడానికి చదివించినారు ప్రభా. జ్ఞానవంతరాలు ఇల్లు కట్టుకున్న మూర్తాలు ఇల్లు పీకి వేయని చదివించినారు ప్రభా. జ్ఞానంతో ఆ బిడ్డను మరి పెంచి నీ అందు భయభక్తులు బిడ్డగా ప్రయోజనంగా చేసే బాధ్యత దయచేయండి ప్రభా. బిడ్డ చదువుకోవాల్సిందిగా మంచి జ్ఞానాన్ని తెలివితేటలు ఇచ్చాను ప్రభా. ఈ కుటుంబ చుట్టూ కూడా పరిశుద్ధాత్మ దోపలు వచ్చి కాచి కాపాడారు ప్రభా. మస్తాన్ చేసే వృత్తి విషయంలో, వ్యవసాయ విషయంలో ప్రతి పనిపాట్లు మీరు తోడుగా నడిపించారు ప్రభా. వారి శ్రీమతి ఇంటి పరిసరాలు మీరు తోడుగా నడిపించారు ప్రభా. వారి కనుగొనించిన గర్భఫలాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుమార్తెని, అల్లుడిని, మనలను దీవించి ఆశీర్వదించారు ప్రభా. అలానే కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించారు ప్రభా. కూడి వచ్చిన ప్రదక్షిణలో దీవించి ఆశీర్వదించారు ప్రభా. దిశి మరి ప్రభా వయసు ఎందును, జ్ఞానవంతును, మనుషుల దయను, దేవుని దయను వదిలే భాగ్యం ప్రభా. కేక్ మీరు సిద్ధపరుచున్నారు ప్రభా. కేక్ దీవించి ఆశీర్వదించారు ప్రభా. బాబు మరెన్నో పుట్టినరోజు జరుపుకుని ఎంత భయభక్తులు వెళ్ళి పెంచే భాగ్యం దయచేయండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో పరకాలు మంచి ప్రభా. పేటుదాన్ని లేచి నిన్ను కనపరుస్తూ భాగ్యం దయచేయండి ప్రభా. ప్రార్థనా కుటుంబాన్ని తిరిగి జీవించే భాగ్యం దయచేయండి ప్రభా. యెహోవాను భయభక్తులు గల వాడు ఈ విధంగా ఆశీర్వదించమని సెలవిస్తున్నారు ప్రభా. నీ భార్య నీ లోయడ ఫలించు ద్రాక్షవలను, నీ కుమారుడు, నీ పిల్లలు కేక్ మేనా ఏదో కట్ అయిపోయింది.
ఈ కుటుంబంలో నీ యొక్క అది పెట్టు. కూడి వచ్చిన ప్రొడక్ట్ను కూడా దీవించి ఆశీర్వదించమండి. నజరేయుడైన యేసునామమును బట్టి మిక్కిలి వినయముగా కొన్ని పాడి పెట్టుకుంటున్నాం. కేక్ మీద అట్టుంది కదా, అది పెట్టు పడకుండా ఆయన మాట్లాడుతుంది. పరలోకమందు మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగా, నీ రాజ్యం వచ్చిందిగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరుస్తున్నట్టు భూలోకమందు నెరవేరుగా, మాకు కావాల్సిన దినాహారం మాకు నేర్చుకోలేదు. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించలాగా మమ్మల్ని శోధనలో ప్రవేశం పట్టి ఏదైనా రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం నేను తండ్రి. ఆమేన్. కొంచెమే కొట్టమ్మా, సరేనా? ఎక్కువ కొట్టకు, మళ్ళీ వాడు ఏడుస్తాడు నేను కొడతానని చెప్పేసి. కొంచెమే, అదిగో అది అయిపోవడం, అది పడ్డం ఆగిపోయిన వెంటనే నువ్వు ఇంకా ఆపిస్తాడు. అంటే అది ఆనందంగా రూబేన్ సార్ కొంచెం దగ్గరికి రండి, అబ్బాయి మీద పడేటట్టు. రూబేన్ సార్ అక్కడికి రండి, అబ్బాయి మీద పడేటట్టు కొట్టండి, కేక్ మీద పడకుండా. బిడ్డ చాలింగా నువ్వేంది శ్రీమ్మ, నువ్వు కానీ నువ్వే ఉన్నావు, వాడు కనిపించట్లేదు అసలు. కళాకారులు పెట్టండి. కొట్రా అటెళ్ళు అటెళ్ళు. బుడ్డి సైడ్ రా. కొద్దిగా కట్టిస్తే చాలు. కూర్చోండి, ఏంటంట అక్క వాడికి పెట్టుకోసి ఓ కట్ట అట్లాంటి 7 సార్లు పెట్టమా లేక ఇద్దామన్నా బాబుని కూడా కొద్దిగా అంటించుకో నాని పెడుతుంది కొద్దిగా కొద్దిగా మళ్ళీ మరేమ్మా బాబు దాండి కొద్దిగా ఎంత అక్కరావే ఇటు తిరగండి ఇటు తిరగండి మరేమ్మా ఇటు తిరగండి
అంటే ఈ డెకరేషన్ అంతా పడుతుంది. రాసు దాకరు రండి బాయ్ అది